ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జ్వరం ఇంకొద్దిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వే నన్ను రెస్ట్ తీసుకోని అంటున్నావు. ఈ కొంచెం కూడా తగ్గిపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. నాన్న ఫంక్షన్ కి వెళ్ళాలని పొద్దున్నే వెళ్ళిపోయారు. నేను వస్తానమ్మా. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులయ్యింది. వద్దమ్మా, నువ్వు అటు ఇటు తిరిగితే తగ్గిన జ్వరం కాస్త పెరిగిపోతుంది. మరి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలా ఏంటి? నేనదే ఆలోచిస్తున్నానే. బావగారు, పట్టపగలు కిచెన్లో ఈ సరసాలేంటండి? వదలండి. మరదలు గారు, సరసాలకి పగలు రేయి కిచెను బెడ్రూమ్ అని ఉండదండి. వయసులో ఉన్న జంటకు హద్దులుండకూడదు. ఎవరైనా వస్తారు, చూస్తారు. వదలు. అయితే మన ఏకాంత మందిరంకి రా. ఎవ్వరూ రారు, చూడరు. అబ్బా ఆశ. తమరికి ఆఫీస్కి టైం అయింది కాబట్టి కాఫీ తాగి వెళ్ళండి. అరే, అక్క ఫోన్ చేస్తుంది, వదిలి బావా. అది ఆడియో కాలే, వీడియో కాల్ కాదు. అక్క చూసేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏం పర్వాలేదు, ఇలా ఉండి కూడా మాట్లాడొచ్చు. స్పీకర్ ఆన్ చేసుకో. సిగ్గులేదు నీకు. ఒప్పుకుంటున్నా. చెప్పక్క. ఏం చేస్తున్నావు? బావకి కాఫీ పెడుతున్నాను. ఏదో ముద్దు పెడుతున్నట్టు గొప్పగా చెప్తావేంటి? బావా, మాట్లాడుకు, పరువు పోతుంది. ఎవరు? బావే అక్క. ఏమంటున్నాడు? అదే కాఫీ గురించి అడుగుతున్నాడు. చెప్పక్క, ఎందుకు ఫోన్ చేసావు? బావ తరఫున చుట్టాలదేదో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. పొద్దునేమో బావ వెళ్ళిపోయాడు. నేను వెళ్ళాలి. సౌమ్యకేమో కొంచెం జ్వరంగా ఉంది. నువ్వేమైనా ఇంటికి రాగలవా? ఈ ఒక్క రాత్రికి ఉంటే చాలు. వస్తానక్క. ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటున్నావు కదా. మరి శ్రీకర్? రాత్రికి బావ కూడా మన ఇంటికి వస్తాడులే. సరే, అయితే నువ్వు రాగానే నేను బయలుదేరుతాను. సరే అక్క. బావా, ముందు నువ్వు కాఫీ తీసుకో. నేను అత్తయ్య మావయ్యలకి చెప్పేసి వస్తాను. పట్టుకో. నువ్వు కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరుతావా? నాకు కొంచెం వర్క్ ఉంది. ఓ అవునా, నన్ను అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావో అని అనుకున్నాను. నువ్వు బయలుదేరు, నేను కాసేపు వర్క్ చేసుకుని బయలుదేరతాను. అయితే ఆఫీస్ నుంచి నేరుగా వచ్చాయి. వస్తాను. నువ్వు మాత్రం రాత్రి నాకు మంచి భోజనం పెట్టడానికి రెడీగా ఉండు. ఏమండమంటావు? నేను అడిగిన భోజనం వేరు. పో బావా. అవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.